వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఎవరైతే సీరియస్ ప్రిపరేషన్లో ఉన్నారో, ఎవరైతే సీరియస్ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నారో, ఎవరైతే యూపీఎస్సీ ఎక్స్క్లూజివ్గా కూర్చున్నారో, సో మీరు మీది కంటిన్యూ చేయండి. ఎప్పుడు కూడా ఈ గ్రూప్ 1 దగ్గరకు వచ్చిపోయింది, గ్రూప్ 2 దగ్గరకు వచ్చిపోయింది, గ్రూప్ 3 దగ్గరకు వచ్చిపోయింది అని అనుకుంటారు కదా. సో మీరు ఏదైతే అంటే ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళు పోలీస్ ఎస్ఐ మీద కూర్చుంటారు, సో డిఎస్సి వాళ్ళు డిఎస్సి మీద కూర్చుంటారు, గ్రూప్ 4 వాళ్ళు గ్రూప్ 4 మీద కూర్చుంటారు. ఇట్లా ఓవర్ సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. బట్ అందరు కామన్గా రాసేది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. సో ఈ రిజల్ట్ మీ యొక్క ఏదైతే మీరు రాసే ఎక్స్క్లూజివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేది ఉందో దాని మీద ఈ ఇంపాక్ట్ అనేది పడొద్దు. ఓకే, సో మీరు సీరియస్గా దేని మీద అయితే ఉన్నారో అది కంటిన్యూ చేయండి. యూపీఎస్సీ వాళ్ళు యూపీఎస్సీ, ఎస్ఐపీసీ వాళ్ళు ఎస్ఐపీసీ, గ్రూప్ 4 వాళ్ళు గ్రూప్ 4, ఇట్లా దేనికైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో ప్రిపేర్ కండి. జాబ్ క్యాలెండర్ కొంచెం అటు ఇటు అవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే మధ్యలో ఈ రూరల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మన ఈ మీకు తెలుసు అందరికీ కేటగిరైజేషన్ అవి ఇవి, ఈ నోటిఫికేషన్ ఇవన్నీ అయిపోవాలి. సో మీకు అంటే ఒక ఇంత పీరియడ్ అని చెప్పలేను, బట్ పడుతుంది అటో ఇటో మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. కానీ మీరు ప్రిపరేషన్ ఉండడం చాలా మంచిది. పార్ట్ టైం చేసుకుంటారా, ఫుల్ టైం చేసుకుంటారా, జాబ్ అనేది మీ ఇష్టం. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు డైలీ ప్రిపరేషన్ ఉండడం వల్ల మీకు ఖచ్చితంగా గెట్ ఆన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ రిక్రూట్మెంట్లో మీరు అంటే పోలీస్ వాళ్ళు లాస్ట్ టైం, ఇప్పుడు కానిస్టేబుల్స్ ఉంటారు, లాస్ట్ టైం దగ్గరకు వచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. సో మీరు అందరు ఈ రిక్రూట్మెంట్లో కొట్టేసేయాలి. జాబ్లు అయితే ఖచ్చితంగా పడతాయి, ఎప్పుడు పడతాయో తెలియదు. టైం అనేది ఎక్స్క్లూజివ్గా ఆగస్టులో పడతాయి, సెప్టెంబర్ పడతాయి అని నేను చెప్పలేను. బట్ పడ్డ రోజు మాత్రం నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండాలి, అది గుర్తుపెట్టుకో. నీ చుట్టుపక్కల వాగేటోళ్లకు, రిలేటివ్స్కు అందరికీ లాగి పెట్టి చెంప మీద కొట్టినట్టు ఉండాలి నీ రిజల్ట్, గుర్తుపెట్టుకో. ఇప్పుడు వాడు ఏమేమి కామెంట్ చేసిండో అవన్నీ మైండ్లో పెట్టుకో, వాడిని ఏమనకు. ఓకే, ఇది నీ టైం ఏమంటారు, నీ విజయానికి జస్ట్ ఒక పాస్ లాంటిదే. కానీ ఇది ఫుల్ స్టాప్ కాదు. ఏ ఆస్పిరెంట్కి కూడా ఫుల్ స్టాప్ ఉండదు, వాడు ట్రై చేస్తూనే ఉంటాడు. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాడిదైనా రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ నిద్ర కూడా ఒక్కొక్కరు, అర్థమైందా? అట్లా వారి ఇంట్లో యుద్ధాలు జరుగుతుంటాయి. సో కూల్గా ఉండండి, ఎక్కువ ఆలోచించొద్దు. సో ఎనీహౌ ఐ విల్ బి దేర్ ఫర్ యూ. ఏ టైంలో అయినా నేను మీతోటే ఉంటా. డోంట్ బి డిప్రెస్డ్, డోంట్ బి నెగిటివ్. సో లైఫ్ అనేది చాలా ప్రీషియస్. సో మంచిగా చదువుకోండి, మంచిగా జాబులు కొట్టండి, మంచి జనరేషన్ ఉండాలి మీకు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఇంపాక్ట్ మొత్తం పడుతుంది. మీరు ఒక జాబ్ చేస్తే మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా చెప్పుకుంటారు అనమాట, మా తాత అట్లా, మా తాత ఇట్లా, మా డాడీ ఇట్లా, మా బాబాయ్ ఇట్లా అని. సో ఫోకస్డ్గా ఉండండి. ఓకే, ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. డిమోటివేట్ అవ్వకండి. ఓకే.